మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాపిస్టి పాకిస్తాన్ ఎస్ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తుంది మేమే, వారికి నిధులు సమకూరుస్తుంది మేమే, వారిని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది మేమే అని ఏకంగా అక్కడి రక్షణ మంత్రి ఒప్పేసుకున్నారు. అయితే మరోసారి ప్రపంచం ముందు పాకిస్తాన్ అడ్డంగా బుక్కైంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్టుగా పాక్ అంగీకరించింది. వారికి డబ్బులు శిక్షణ అన్ని ఇస్తుంది మేమే అంటూ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రక్షణ శాఖ మంత్రి ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నేనే పెంచి పోషిస్తున్నానని చెప్పి మాట్లాడుకొచ్చారో మీరు కూడా వినండి. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that that was a mistake, and we suffered for that. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these. అమెరికా బ్రిటన్ పశ్చిమ దేశాల వల్లే ఆ పని చేస్తున్నామన్నారు ఆయన. నిస్సిగ్గుగా ఎటువంటి నీచ పనిని ఒరిగడుతున్నారని చెప్పేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. నీచాతి నీచానికి దిగజారింది పాకిస్తాన్. మరి ఏకంగా అసలు మాకు ఎటువంటి సమస్య లేదు, లష్కరీ తోయిబాకు సంబంధించిన వ్యక్తులు మేము కానే కాదు, ఉగ్రవాదుల దాడి కాదని చెప్పి ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ మరొకసారి అడ్డంగా బుక్ అయింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారనే విషయం మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫల్గామా దాడి తరువాత ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ